వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సూపర్ ఎనర్జీ. ఈ స్టైల్లో మీ కవితలు. పుల్లగా ఉంటుంది నిమ్మకాయ, సమ్మర్ లో పెడతారు ఆవకాయ, నీకోసం తెచ్చ చింతకాయ, ప్రదీప్ నువ్వే నా గుండెకాయ. ఏ చింతకాయ అది నిజంగా తెచ్చారండి కప్పు తీసి? అంటే ఫీల్ అవ్వాలి అలా. హాయ్ ప్రదీప్, దిస్ కుమిలి. విరాట్ కోహ్లీ. కుమిలి. నైస్ నేమ్. నేనంటే నువ్వంటే నేను, వికసించే పువ్వు, ఈ ఎక్స్ప్రెస్ రాజాలో నీ నవ్వు. కాస్త నవ్వు. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ సాయి అరుణ్. పాటలో ఉంటుంది రాగం, బండిలో ఉంటుంది వేగం, నిన్ను చూస్తే మేము ఆగం. మేము అవుతాం ఆగం. ఓకే, నెక్స్ట్ వన్. సైకిల్ కి ఉంటాయి 2 చక్రాలు, ఆటోకి ఉంటాయి 3 చక్రాలు, కార్ కి ఉంటాయి 4 చక్రాలు. అరే ఎప్పుడు మార్చిర్రా చెప్పలే నాకు. ఈ ఎక్స్ప్రెస్ రాజా అనే బండికి నువ్వే అన్ని చక్రాలు. ఇప్పుడే నాకు కవిత తట్టింది. చదువుకోవడానికి బుక్కు, బ్యాంకుకి వెళ్తే చెక్కు, వాసన పీల్చాలంటే ముక్కు, ఎక్స్ప్రెస్ రాజాలో కాస్త తిక్క ఉండడం మీ హక్కు. సో మీ స్టైల్ ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్. ఎక్స్ ఫర్ హాయ్ ప్రదీప్, ఐఎమ్ మై సెల్ఫ్ స్వాతి. ఏం చేస్తుంటారు మీరు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. అంటే సెకండ్ ఇయర్ కి వెళ్తా కదా, ముందే అడ్వాన్స్. ఇంకా వెళ్ళలే? ఇంకా సెమిస్టర్ రాస్తూనే ఉన్నా. అన్నున్నాయా? చాలా. ఫస్ట్ ఇయర్వి ఇంకా ఉన్నాయి. ఒకటే ఉందా? ఇంకా 2 ఉన్నాయేమో అంతే. ఏమోనా అనుకుంటా. వెళ్ళి హాల్ టికెట్ వెతుక్కోవాలి. వెరీ గుడ్. ఎక్స్ ఫర్ ఎక్స్ట్రా ప్రేమ. ఏ కాలేజ్? మాస్టర్స్. ఇప్పుడు డిగ్రీ చేస్తున్నావా? ప్రస్తుతానికి అదే అనుకుంటా. మరి మాస్టర్స్ అంట? మాస్టర్స్ చేసి ఇది చేస్తున్నా, రివర్స్. వావ్, కొంచెం తెలివైన దానిలో ఉన్నావు. మరి మీకంటే ఎక్కువ. అర్థమైపోతుంది. థ్యాంక్ యూ. ఓకే. ఎక్స్ ఫర్ ఎక్స్ట్రా ప్రేమ. ఎక్కడుంది మీ కాలేజ్? ఇవన్నీ మీకు పర్సనల్ గా చెప్తా, నేను నా డీటెయిల్స్ అన్ని మీకు ఇస్తా. ఏ భ్రమరాంబకి నచ్చేసాను, ఏ జజ్జనక అంబరమే టచ్చేసాను. అందరూ ముందలా చెయ్యొద్దు. నీకు అన్నం పెడతా తల్లే. ఎక్స్పర్ట్ చెప్పేసి. ఎక్స్ ఫర్ ఎక్స్ట్రా ప్రేమ. ప్రేమించడం అందరూ ప్రేమిస్తారు, కానీ ఎక్స్ట్రాగా ప్రేమించడం కొందరు చేస్తారు. అందులో నేను ఒక దాన్ని. మీ కాలేజ్ ఎక్కడ చెప్పలే? కంగారు పెడితే నేను మర్చిపోతా. ప్రేమించడం నా దగ్గర చాలా ఎక్స్ట్రాగా ఉంది. ఎక్స్ట్రాగా నా దగ్గర చాలా ప్రేమ ఉంది. అది నీకు అందించడానికి నీకోసం వచ్చాను. మిగిలిపోయింది, ఎక్స్ట్రా ఉన్నది మిగిలిపోయింది, నాకు పడేస్తా అంటున్నావు. నీకోసం ఎక్స్ట్రాగా తెస్తా. ఎక్స్ట్రాగా తీసుకొస్తా. హౌ స్వీట్. థ్యాంక్ యూ. ఓకే, పి ఫర్ పిచ్చి ప్రేమ. పిచ్చిగా ప్రేమించే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. వాళ్ళు ఎదుటి వారిని ప్రేమిస్తే పిచ్చెక్కేలా ప్రేమిస్తారు. నీ మీద నాకు పిచ్చిగా ఉంది ప్రేమ. థ్యాంక్ యూ. ఓకే, ఆర్ ఫర్ రొమాంటిక్ ప్రేమ. వీళ్ళు ప్రేమించడం మొదలు పెడితే వీళ్ళకంటే బాగా ఎవరు ప్రేమించలేరు భయ్య. ఒకసారి ప్రేమించి చూడు, వీలైతే రొమాన్స్ చేస్తారు. నన్ను చూడు, ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత ఉత్సాహంగా ఉన్నాను. ఈ ఫర్ ఎక్స్పెక్టెడ్ ప్రేమ. ప్రతి ప్రేమని, ప్రేమలో ఉండే సంతోషాన్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయకూడదు. అందులో ఉన్న ప్రేమను నువ్వు కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. నేను ఇస్తా ప్రేమని, నీకు కలలో కూడా ఊహించలేనంత ప్రేమని. సింగింగ్ రే. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ఫర్ దిస్ ఇస్ భావన, మా అందరి కోసం పాట పాడవా? చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, అందంగా దూకి. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే. మీరు పాడింది ఈ పాట? బై యాస్టీస్ వచ్చిందిగా. ఎస్ చెప్పండి. ఎస్ ఫర్ సిగ్గు పడే ప్రేమ. కొంతమంది ఉంటారు, ప్రేమ పేరు వినగానే సిగ్గుపడిపోతారు.
అబ్బాయిని చూసి అమ్మాయికి సిగ్గేస్తుంది, అమ్మాయిని చూసి అబ్బాయికి సిగ్గేస్తుంది. వీళ్ళు సిగ్గుపడడం తప్ప చేసేది ఏం లేదు. నీ ఉద్దేశం సిగ్గు లేకుండా ఉండాలంటావు. కానీ ఇప్పుడు నాకు కూడా నేను చూస్తుంటే సిగ్గేస్తుంది ప్రదీప్. గిరిగిల్లా హాయ్ ప్రదీప్, హాయ్, ఐఎమ్ శ్రీకాంత్. ఐఎమ్ శ్రీకాంత్ గారు. ఎస్ ఫర్ సీక్రెట్ ప్రేమ. సీక్రెటా? కొంతమంది చాలా సీక్రెట్ గా ప్రేమించుకుంటారు ప్రదీప్. అది ఎలా ఉంటుందంటే వాళ్ళు ప్రేమించుకుంటున్నట్లు అబ్బాయికి గానీ అమ్మాయికి గానీ తెలియకుండా ప్రేమించుకుంటారు. నేను కాజల్ లాగా. ఒకటి గుర్తుంచుకో ప్రదీప్, ప్రేమ అనేది సీక్రెట్ గా ఉండొచ్చు, కానీ ప్రేమలో ఎప్పటికీ సీక్రెట్స్ ఉండకూడదు. ప్రాబ్లం అదే భయ్యా, ఆవిడకి తెలుగు రాదు, నాకు హిందీ రాదు. సో అసలు సీక్రెట్లే ఉండవు ఇంకా. బాగా చేశారు ఎడిటింగ్. రాయి రాసుకుంటే నిప్పు వస్తుంది అంటారు కదా మామూలుగా. నేను ఎప్పుడు ట్రై చేయలే, ఆది మానవులు ట్రై చేశారు స్టార్టింగ్ లో. అలా మీ ఉద్దేశంలో అంటే ఆ మ్యాజిక్ క్రియేట్ అవుతుంది కదా, అలా మీరు ఏం రబ్ చేస్తే ఏం క్రియేట్ అవ్వాలి? సూర్యుడిని చంద్రుడిని రాస్తే ఎండ వెన్నెల కలిసి ఇగో నువ్వు రాత్రి పొడుగునే ముందు గ్లాస్ వాటర్ తాగమ్మా. ఎండ వెన్నెల కలిసి మంచుని బట్టి కొట్టినావులే, చిట్టి పెట్టినావా? సూర్యుడిని చంద్రుడిని రాస్తే ఎండ వెన్నెల కలిసి మంచులా పడితే చల్ల చల్లగా బాగుంటుంది కదా ప్రదీప్. పిచ్ అంటారండి కొన్ని ఊర్లో. మై నేమ్ ఇస్ క్రాంతి. కెమెరా రాసుకొని వీడియో వచ్చేసి ఎంత బాగుంటుంది భయ్యా. ఈ షూటింగ్ చేసే అలవాటే ఉండదు. మరి ఎవరిని షూట్ చేస్తావు? కెమెరాలో షూట్ చేద్దాం. ఇది కూడా పిచ్చే అంటారు సార్ కొన్ని ఊర్లో. హాయ్, మై నేమ్ ఇస్ శ్యామ్. మూతి రాసుకుంటే మూడు వస్తుంది. మూడు వస్తే ఫ్యూచర్ లో ఫలితంగా వాళ్ళకు పండు వస్తుంది. ఈ 2 వేళ్లతో ఆహా నీ కాలు పొట్టను వేళ్ళు పట్టుకొని మనము రెండమ్మా మీ ఓటు హక్కు వినియోగించుకోండి. దిస్ ఇస్ ప్రదీప్. ఐఎమ్ ఎం ప్రదీప్. అమ్మాయి చూపులు అబ్బాయి చూపులు రాస్తే ప్రేమ పుట్టి ఆ ప్రేమ పెళ్లి వరకు వస్తే బాగుంటుంది. గర్ల్ ఫ్రెండ్ ఉందా? లేదు. లక్కీ ఫెలో. దిస్ ఇస్ శ్రావ్య. నువ్వు రాసుకుంటే ఇంకో జిరాక్స్ ప్రదీప్ వస్తాడు, మళ్ళీ రాసుకుంటే ఇంకో జిరాక్స్ ప్రదీప్ వస్తాడు. అలా వచ్చిన ప్రదీప్లని మాకు పంచిపెట్టు. అరే మిషన్ ఆన్ చేయి. జిరాక్స్ షాప్కి వెళ్ళండి తర్వాత. నేను మొడుకుంటా దాంట్లో ఇట్లా. దిస్ ఇస్ సత్య. నైస్ హెయిర్ స్టైల్, లాంగ్ హెయిర్. చైనా ఫోన్ రాసుకొని యాపిల్ ఫోన్ వస్తే బాగుంటది భయ్యా. వస్తుంది భయ్యా. అరే షాప్ పెట్టండి రా. కర్చీఫ్ రాసుకుంటే స్క్రాప్ వస్తుంది. స్క్రాప్ కాదు భయ్యా, స్కార్ఫ్. స్క్రాప్ వస్తుంది. స్క్రాప్ కాదు. కర్చీఫ్ రాసుకుంటే స్క్రాప్ వస్తుంది. 6 టేస్కుని ఏ టేస్కో. కర్చీఫ్ రాసుకుంటే స్కార్ఫ్ వస్తుంది. అప్పుడు కర్చీఫ్ నేను తీసుకొని స్క్రాప్ నా పోరికి ఇస్తా. నువ్వు మారవరా. మై నేమ్ ఇస్ క్యాండీ. ఆధార్ కార్డు మీద అదే ఉందా? ఏం చేస్తూ ఉంటావు? ఎంప్లాయీ భయ్యా. ఓకే, ఎడ్యుకేషన్ ఫినిష్ అయిపోయింది, ఇప్పుడు వర్కింగ్ చేస్తారు. ఇవాళ బంకోటి ఆఫీస్ కి. నైట్ షిఫ్ట్ భయ్యా. ఓ నైట్ షిఫ్ట్. గులాబీ చెట్టుని జామ చెట్టుని రాసుకున్నా వేస్తే గులాబ్ జామ్ వస్తుంది. అది కొంచెం నేను దీనిని కొంచెం తెచ్చిస్తా భయ్యా. మీరు నైట్ షిఫ్ట్ చేయడం వల్ల కాస్త నిద్ర తక్కువ అయ్యి మీకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి. దట్ ఈస్ గులగుల జామ్. హాయ్ ప్రదీప్, మై నేమ్ ఇస్ శిల్ప. మొబైల్ కలిపి రాస్తే ఛార్జింగ్ ఎక్కితే బాగుంటుంది కదా ప్రదీప్. ఛార్జింగ్ అంటే బ్యాలెన్స్ లోనా బ్యాటరీలోనా? బ్యాటరీలోనా? రాయి రాసుకుంటే నిప్పు వచ్చినట్టు ఈడు నేను రాసుకుంటే నైట్ పార్టీ వస్తుంది, ఆ తర్వాత కిక్ వస్తాయి, దాని తర్వాత ఎక్స్ప్రెస్ షో వస్తాయి. చూసే వాళ్ళకి కొంచెం తేడాగా ఉంటది. ఇత్తడి రాస్తే బంగారం వస్తుంది, ఆ బంగారంతో బోల్. ఇత్తడి రాసి బంగారం వచ్చినట్టు. ఇత్తడి రాస్తే బంగారం వస్తుంది, ఆ బంగారంతో బోలని నగలు చేసుకుంటాం. మా తల్లే. మై నేమ్ ఇస్ టైసన్. ఇదిరావు.
జిమ్ లో పోస్టర్లు చూసినా చిన్న చిన్న కటారాలు వేసేసారు. గాలి గట్టి ఛాతీ బయట పెట్టు. నడుచుకుంటూ వచ్చి అక్కడ కండాలు చూపిస్తాయి ఇట్లా అంటారు. ఓకేనా? పోజెస్ ఇస్తావు, ఫొటోస్ 5 పోజులు ఇవ్వాలి. అదేంద్రా ఎమర్జెన్సీలో కమాన్ టైసన్ అద్దెయా కాదురా. ఎనీ ఆపరేషన్ ఈసారి చూడండి. టైసన్ కమాన్. ఫోటో పోజ్ నెంబర్ 1. వావ్. పోజ్ నెంబర్ 2. హౌ క్యూట్. భంగిమా. చొక్కా తిరిగిపోతుంది. సూపర్. క్లేవర్. కమాన్. హాయ్ ప్రదీప్, ఐయామ్ కావ్య. ఏం కోపంగాను? 2 బ్లూ టిక్లు వచ్చినా కూడా రిప్లై చేయలే ఆయన. తల వెంట్రుక రాస్తే కొత్త జుట్టు పుట్టుగా వస్తే చాలా బాగుంటుంది. అరే కొత్త వస్తాడు. కమాన్ అటాక్. నేనైతే చెర్లకు పోయి చేపని రొయ్యని రెండింటిని రాసి అప్పుడు కొత్త రకం చేప పుడుతుంది. దాని పేరు పయ్య. భయ్యా నీ పయ్యాకో దన్నం. హాయ్ ప్రదీప్, ఐఎమ్ అక్షిత. ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటూ పౌడర్ వేస్తే బాగుంటుంది. అప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ ఒకటే కొనొచ్చు, పౌడర్ కి డబ్బులు మిగులుతాయి. యాడ్లు చూసి పాడైపోయారు మీరంతా. ఇచ్చేది మా కోసమే కదా. కంప్యూటర్ రాసుకుని ల్యాప్టాప్ వస్తే బాగుంటుంది భయ్యా. అందరు ఈ కాలంలో ల్యాప్టాప్ లో వాడుతున్నారు. సూపర్, థ్యాంక్ యూ. ఇప్పుడు సరదాగా ఒక గేమ్ ఆడదాం. ఈ గేమ్ ఆడడానికి 4 బాయ్స్ 4 గర్ల్స్ కావాలి. ఓకే, మీ నలుగురు ఒక్కొక్క కాళ్ళకి ఆ టబ్బుని కట్టారు కాబట్టి నలుగురు డిస్పర్స్ మోడ్ లో ఉంటారు. అప్పుడే రోప్ టైట్ అవుతుంది, టబ్బును ఉంచుని ఉంటుంది. అందులో మీరు ఆ బొచ్చులో బాల్ వేసుకుంటారు. బాల్ వేసుకుని ఆ కాలు పైకి ఎత్తితే టబ్బు గాల్లోకి వస్తుంది. కుంటూ వెళ్ళి ఆ బొచ్చు దాకా వెళ్ళాక అందులో తీసి అందులో వేస్తారు. రెడీయా? ఒక బ్యాచ్ వెళ్ళొచ్చిన తర్వాత ఇంకో బ్యాచ్ వెళ్తారు. 3, 2, 1 గో. కళ్ళ మందిర్ చీర కట్టి కళ్ళకి నల్ల కాటు కట్టి ఒల వయ్యారాల అమ్మ కుట్టి రవే నట్టింట్లో కుడి కాలెట్టి కళ్ళ మందిర్ చీర కట్టి కళ్ళకి నల్ల కాటు కట్టి ఒల వయ్యారాల అమ్మ కుట్టి రవే నట్టింట్లో కుడి కాలెట్టి పట్టి 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 ఇలా తొందర పెట్టి సైడ్ నువ్వు రమ్మన్నాక ఏడాదంటానా నా ఒంటికి నలుగే పెట్టి మైండ్ బ్లోయింగ్ నడుమే చూస్తే తొందర లాస్ట్ 30 సెకండ్స్. మైండ్ బ్లోయింగ్ నడకే చూస్తే గో. నెక్స్ట్ వచ్చేయండి. మీరు రండి. కళ్ళ మందిర్ చీర కట్టి కళ్ళకేమో నల్ల కాటు పెట్టి ఒల వయ్యారాల అమ్మ కుట్టి రవే నట్టింట్లో కుడి కాలెట్టి 10, 9, 8, 7, 6, 5. ఓకే, వెల్ ప్లేడ్. సూపర్. చాలా బాగా ఆడారు. అండ్ ఒకటి వేసిన తర్వాత చక్కగా పేరెంటానికి వెళ్తున్నట్టు ముందు చూట్లే వెనక చూసుకుంటూ వస్తున్నారు. బట్ వెల్ ప్లేడ్ నలుగురు, గుడ్ జాబ్. అండ్ ఇప్పుడు బాయ్స్. Three, 2, 1 go. దూరంగా ఉండాలి. కొట్టు ఆడమేం తాగేటి 1/2 అది గాల్లో ఉండాలి నాన్న. తప్ప ఇప్పుడు అవుట్ గో నెక్స్ట్ మారుస్తాం టీ షర్టు మా ఫేవరెట్ హీరో సినిమా హిట్ అయితే మేం కూడా చేస్తాం సేమ్ హెయిర్ కట్ మా కాలనీ కావేరి తోటి సైలెంట్ కానీ కళ్ళల్లో కాజల్ తోటు ఎట్టు ఆషాఢం సేల్స్ లో హాఫ్ రేట్ కిచ్చిన మిగతా హాఫ్
క్లాస్ అబ్బాయిలో మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలో బ్యాక్ మేమే మిడిల్ క్లాస్ అబ్బాయిలో అదే సూపర్ కమాన్ కమాన్ రెడీ కాలు పట్టుకో కాలు పట్టుకో లాస్ట్ 30 సెకండ్స్ పిక్చర్ నాది గో రెడీ ఎల్బో నీరు నెక్స్ట్ తొందరగా నీది బైకే నాది 10 9 తొందరగా అది yes కమాన్ బాలేది కట్టి చీటింగ్ గోతా మళ్ళీ లక్కే వస్తుందని లాటరీ ట్రై చేస్తా. చాలా బాగా ఆడారు. అసలు మేము ఆట కనిపెట్టినప్పుడు కూడా మాకు తెలియదు ఇలా ఆడాలని. అంత బాగా ఆడారు నలుగురు. ఈరోజు మండే. ఎవరికి మండలేదు, మామూలుగా మండే. సో మండే అంటే నిజంగా స్టూడెంట్ స్పెషల్. మీలోంచే అంటే ఇలాగే ఎక్స్ప్రెస్ రాజాకు వచ్చిన టీమే ఈరోజు మళ్ళీ మన ముందుకు రాబోతున్నారు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి. సో లెట్స్ వెల్కమ్ దెమ్. సో ఈసారి టాపిక్ ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య అందరూ వీళ్ళు లవ్ లో పడిపోయి పనులు చేయడం మానేసిర్రు. అయ్యయ్యో, అందుకనే వాళ్ళని విడగొట్టడమే నా పనిగా పెట్టుకున్నా. నువ్వు లోక కళ్యాణం కోసం పుట్టావు అయితే. ఎగ్జాక్ట్లీ. రెడీ. హాయ్, నా పేరేంటో తెలుసా? కళ్యాణం, లోక కళ్యాణం. పేరుకు తగ్గట్టే నేను లోక కళ్యాణం చేయడానికి ఎంతో కృషి చేస్తాను. ఈ మధ్యకాలంలో అందరూ ప్రేమించుకొని అది చేసి కలిసిమెలిసి ఉంటారు. కలిసిమెలిసి ఉంటే 4 రోజులు సుఖంగా ఉంటారు. అవును. మా అయితే వారం సంతోషంగా ఉంటారు. కానీ పనిలో చేస్తారు, వాళ్ళు ప్రేమించుకోవడమే సరిపోతుంది అంతే. బతుకంతా ప్రేమించుకోవడమే, ప్రేమ తప్ప పని ఉండదు దానిలో. అందుకనే ఇలాంటి వాళ్ళని విడగొట్టడమే నా పనిలో పెట్టుకున్నా. కానీ సమాజం నన్ను ఏమంటున్నారో తెలుసా? అందరు కలిసి ఉంటే చూడలేక విడగొడుతున్నాను నింద చేశారు నా మీద. నీకు నాలాంటి సింగిల్స్ అందరూ తోడున్నారు. ఇప్పుడు భార్యాభర్తలు వస్తారు, వాళ్ళని ఎలా విడగొడతానో చూడండి. పువ్వుల పూజ చేస్తా బుగ్గను చుక్కలతో, ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో. శుభలేఖ అందుకున్న కలయో నిజమో, తొలి ముద్దు జాబురాస చెలికే ఎప్పుడో. సారద మల్లెల పూల చల్లి వెన్నెల నవ్వులలో, శ్రావణ సంధ్యలో రంగరిస్తా కన్నులతో. శుభలేఖ రాసుకున్న ఎదలో ఎప్పుడో, తొలి ముద్దు జాబురాస చెలికే ఎప్పుడో. హాయ్ ఆంటీ. ఆంటీయా? అంకుల్ ఆంటీ. వైఫ్ అండ్ హస్బెండ్ కాదా? మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండే గానీ ఆంటీ అంటుంటే నేదలా ఉంది. నేను పక్కింటి బబ్లు. ఇది నా క్యాబిన్ అన్న. ఆఫీస్ ఇది? మరేం ఆఫీస్ లో డాన్స్ వేస్తున్నావు నువ్వు ఇందాక? అది దావత్ ఇచ్చారని. ఆఫీస్ లో ఉన్నావు? ఓకే రెడీ. ఈ సిస్టమ్ అందులో చూడు మరి. ఏ లారీ నడుపుతున్నట్టున్నావు? ఆయన ఏం చేస్తుందో తెలుసా అన్న? అప్పుడప్పుడు ఇంట్లో నీవి కాజల్ ఫొటోస్ వస్తాయి కదా, అవి నేనే ఎడిట్ చేసి పంపిస్తా. నేను ప్రపంచంలో వాడు ఒక్కడే ఖాళీగా ఉన్నాడు అనుకున్నా, వాడితో పాటు నువ్వు కూడా ఖాళీగా ఉన్నావు. ఏంటో ఇంకా హాఫ్ అన్ అవర్ అయిపోయింది నా ఆఫీస్కి వెళ్ళి, అసలు కాల్ చేయలే, నా మెసేజ్ చేయలేదు. ఎవరు? మా ఆయన. ఆఫీస్ లో స్టెల్లాతో మాట్లాడుతున్నాడు. నేను వెయిట్ చేస్తున్నానని తెలిసిన కాల్ చేయట్లేదు చూడు. ఈ మధ్యన ప్రేమ తగ్గిపోయింది కదా చాలా. నేనే కాల్ చేసి తెలుసుకుంటానే. పనులు ఉన్నప్పుడే ఫోన్ చేస్తుంది. నా కాల్ కట్ చేశాడు. రిసెప్షనిస్ట్ తో కబుర్లు చెప్పుకుంటుండు. ఉండొచ్చు అనుకుంటా, అందరితో ముచ్చట్లు పెడుతున్నాడు కానీ నా కాల్ లిఫ్ట్ చేయడానికి రావట్లేదు. మళ్ళీ చేస్తాను. ఆ బుద్ధి చెప్పు. ఏంటండి మార్నింగ్ నుంచి కాల్ చేస్తున్నాను, కాలే లిఫ్ట్ చేయట్లేదు మీరు. అంటే వర్క్ లో బిజీ ఉండి ఫోన్ సైలెంట్ లో పెట్టిన బుద్ధి. ఈ మధ్య మీరు బాగానే బిజీ అయిపోతున్నారుగా వర్క్ లో, కనీసం నన్ను పట్టించుకోవట్లేదు, నాతో టైం కూడా స్పెండ్ చేయట్లేదు. ఒక్క నిమిషం సైడ్ కోసం, అలా మా బాస్ చూసాడు. ఏవండి? బుజ్జి
బంగారం చెప్పు, ఏం చేస్తున్నావు? ఫోన్ చేయలే, మెసేజ్ చేయలే, ఎందుకు అలాగా? రోజు 10:30కు వస్తున్నా ఆఫీస్కి. 10:30 నుంచి 5 గంటల దాకా ఇంత కష్టపడతాను, నీకు కూడా తెలుసు కదా బంగారం. నీకు చీరలు కొనడానికి, నీకు నగలు కొనడానికి అది సపరేట్ నా టైము. వీడే చేస్తున్నాడు ఇంకా పని మొత్తం ప్రపంచంలో. ఎవరే ప్రదీప్ అన్న, నువ్వు షూటింగ్ ఎన్నింటికి వస్తావు చెప్పు? మార్నింగ్ 6కి వస్తావు. స్క్రిప్ట్ ప్రకారం 6కి వస్తా. నైట్ ఎప్పుడు వెళ్తావు? 12కి వెళ్తావు. ఇది కూడా స్క్రిప్ట్ ప్రకారం 12కి వెళ్తావు. అవును భయ్య. నువ్వు ఇన్ని గంటలు కష్టపడుతుంటే వాడు ఆంబోతులా పండుకొని 10కి వెళ్తాడు ఆఫీస్ కి. అక్కడ సొల్లు పెట్టుకుంటాడు. సొల్లు పెట్టుకొని మళ్ళీ ఇంటికి 5:30కి వెళ్తాడు. పెద్ద ప్రపంచంలో ఎవ్వరు చేయని పని అంతా వీడే చేస్తున్నట్టు ఎదవ బిల్డప్ ఒకటి మళ్ళా. అంటే ఎవరి కష్టం ఆడదు కదా డార్లింగ్. సరే ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు, అక్కడ కాజల్ వదిన ఉంది ముంబైలో ఉంది. మీరిద్దరు కలిసారు అనుకోండి, అప్పుడు ప్రేమనే సరిపోతుంది. ఎక్స్ప్రెస్ రాజా ఏమైపోతుంది చెప్పు? అసలు కలవడమే కుదరట్లేదు డార్లింగ్ కదా. అందుకనే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే మన దేశం అభివృద్ధి చెందుతుంది. కరెక్ట్ డార్లింగ్. ఇప్పుడు వీళ్ళ సంగతి ఏంటో నేను తెలుస్తా. మొత్తం విడగొట్టే చెప్పు, దరిద్రం వదిలిపోతుంది. బుజ్జి బాస్ వస్తున్నాడు, మళ్ళీ 15 minutes ఫోన్ చేస్తాడు. హలో 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 బుజ్జి. అయ్యో కట్ చేసాక ఇంకా రాదు. కట్ చేసేసాడు. 15 minutes వెయిట్ చేయాలంట. ఏం చేయాలి? పక్కింటి బబ్లుతో ఆడుకోవాలా? వద్దులే, ఆడుకున్నాను అనుకో నా జీవితం ఎందుకు అమ్మ ఆడుకుంటా. వాడు అస్సలు వదిలేడు ఆడుకుంటే. టైమే తెలియదు. మళ్ళీ మా ఆయన కాల్ చేస్తే ఎలా మళ్ళా? వద్దులే, ఏం చేయను? ఆల్రెడీ 5 minutes అయిపోయింది, ఇంకా 10 minutes ఎలా? వెజిటేబుల్స్ కట్ చేయనా? వద్దులే, మళ్ళీ నా చేయి కట్ అయిపోతే. అయిపోయింది 5 minutes. 15 minutes అయిపోయింది. చచ్చాడు బుజ్జి. ఇంకా కాల్ రావట్లేదు. 15 minutes అయిపోయింది. పియానో వాయిస్తున్నావు. ట్రింగ్ 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 ట్రింగ్. ఇంకా తెల్లవారు. అది ఇంకేం పని పడి ఉండదు అన్న, ఇంట్లో బాసాలు నోకు, ఏ బట్టలు నోకు ఉండొచ్చు కదా. నాకేం టార్చర్ ఇది. మీ అమ్మమ్మ మళ్ళీ చేస్తాం. ట్రింగ్ 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 ట్రింగ్. ఆ బుజ్జి నేనే ఫోన్ చేశాను చెప్పాను కదా. ఆల్రెడీ 15 minutes అయిపోయిందండి, అందుకని. 15 minutes అయిపోయిందా? ప్రదీప్ అన్న ఫోటో ఎడిట్ చేసుకుంటే అసలు టైమే తెలుస్తలేదు. కోతి కొండ ముచ్చి కలిపినట్టు ఉంటుంది కదా, అర్థం కావట్లేదు ఎట్లా చేయాలి ఏంటి. అయినా ఈ మధ్య మీరు నాతో టైం స్పెండ్ చేయట్లేదండి. నాకు చాలా దానికంటే ముందు ఇంకోటి చేసిన, కానీ అది కరెక్ట్ కాలే. ఇది సూపర్ అడా, ఇది నేనే ముఖం సరిగ్గా అతుక్కోలేదురా. అది ఏమంటారా ఆరతి. హలో హలో. బుజ్జి ఏంటండి నన్ను లైన్ లో పెట్టి అక్కడ ఏదో మాట్లాడుతున్నారేంటి? నాకు అర్థం అవుతుంది, ఈ మధ్య మీరు నాతో టైం స్పెండ్ చేయట్లే, సరిగ్గా మాట్లాడట్లే, ఎప్పుడు చూసినా వర్క్ వర్క్ అంటున్నారు. వర్క్ కి ఇచ్చిన ప్రిఫరెన్స్ నాకు ఇవ్వట్లే. వర్క్ లో ప్రతిఫలం ఉండు. సరే నువ్వు వాళ్ళ వర్క్ లో చెప్పు. ఇంటికి వచ్చిన వర్కే అంటారు, ఇంకెలాగండి ఇప్పుడు మనం ఉండేది? సరే సరే అంతే కాదు, కానీ ఇప్పుడు ఏం కర్రీ చేసావు మళ్ళీ? ఆలుగడ్డ ఫ్రై చేశానండి. చెప్పమ్మా ఎలా చేసావు కూడా చెప్పుకొని. నీకు తెలీదు బుజ్జి, ఆలుగడ్డని చూస్తుంటే నువ్వే గుర్తొచ్చావు తెలుసా? ఏంటి భయ ఈవిడ ఆలుగడ్డని చూసే గుర్తుకు రావడం ఏంటి? ఏ ఆంబోతున్నా గుండెను చూసే గుర్తొచ్చే ఫేస్. ఆలుగడ్డని చూసి గుర్తు పట్టిందంట. పిచ్చి ప్రేమ భయ, ఇది పిచ్చి ప్రేమ. రంగు రుచి చిక్కదనం బట్టి చెప్పింది ఆవిడ. అది కాదు బంగారం, చెప్పేది నువ్వు కొంచెం వర్క్ ఉంది. కాదండి, అంత వర్క్ ఉన్నప్పుడు షేర్ చేయొచ్చు కదా, నేను హెల్ప్ చేస్తా. ఓరి దినేశాలు, వాడు ఫోన్ లో వర్క్ చెప్తాడంట, ఇది ఇక్కడ వచ్చి చేస్తాడంట. అదేదో వాడే చేసుకుంటే ఇంత టైం వేస్ట్ అయ్యేదా? మన భారతదేశం ఎప్పుడో డెవలప్ అవ్వాలి, కానీ అవ్వట్లేదు వీళ్ళ లాంటి వల్ల. ఆమె ఇంటర్ ఫెయిల్ భయ్యా. వీడికి బీటెక్ లో 12 బ్యాక్లాగ్స్ ఉన్నాయి.
వీళ్ళిద్దరు వర్క్ చేస్తారంట ఏంటో. ఏవండి బంగారం కాల్ చేస్తే మాట్లాడరేంటి? సరే సరే ఎవరో పిలుస్తున్నారు మళ్ళీ ఫోన్ సార్. ఎవ్వడు పిలుస్తున్నా నేను ఎవ్వడు పిలవడు. మళ్ళీ కాల్ కట్ చేసి 10 minutes వెయిట్ చేయాలి. 5 minutes అయిపోయింది. ఇంకా 5 minutes వెయిట్ చేస్తే మా ఆయనతో ఏం చక్కగా మాట్లాడొచ్చు. ఫోన్ ఎత్తడేంటి ఈ మనిషి? ఫోన్ చేస్తుంటే ఏం చేస్తున్నాడు ఇంతకి నాకు అర్థమే కాదు. ట్రింగ్ 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 కాల్ లిఫ్ట్ చేయనా? నన్ను చూడు ఎంత ఉల్లాసంగా ఉన్నానో, ఎంత ఉత్సాహం. ఇలాంటి తొక్కల కమిట్మెంట్ లేకుండా. అన్నా కాస్త మేనేజ్ చేయనా, ఇంటికి పోతే కాల్ కట్టేసి. ఇది జేబులో పెట్టుకుని ఇందాని చేత్తో మాట్లాడుతున్నా. ట్రింగ్ 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 ట్రింగ్. హలో 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 సిగ్నల్ డైరెక్ట్ వెళ్తా. హలో ఏవండి? హలో ఆ ఏవండి ఏం చేస్తున్నారు? ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు మీరు? ఏమిటండి ఎవరు ఏవండి అంటారేంటి? ఎవరు మాట్లాడతారు తెలియకుండా? హలో ఏవండి? ఏమిటండి? ఎవరండి మీరు? మా ఆయన కాల్ లిఫ్ట్ చేసి ఏవండి అని అంటారు. నేనా? నారా చంద్రబాబు నాయుడు అమ్మా. మా ఆయన ఎక్కడున్నాడు అసలు? నా దగ్గరే ఉన్నారమ్మా, ఛాంబర్ లో ఉన్నారు. ఛాంబర్ లోనా? ఆ. ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు అన్నారు. అదే అమ్మా ఆయన ఛాంబరే. ఏవండి? ఒక్క నిమిషం అమ్మా, కేసీఆర్ గారికి ఫోన్ ఇస్తాను. కేసీఆర్ ఆయన చంద్రబాబు నాయుడు ఆంధ్రాలో ఉంటే కేసీఆర్ ఇక్కడ ఉంటే ఎలా ఇస్తారండి మీరు? ఏంలే అమ్మా, 4ంటికి టీకి కలిసాం. ఒక టీ కోసం మా ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళాడు నాకు అర్థం కాదు అసలు. ఏంలే ముగ్గురం కలిసి మోడీ గారిని కలవడానికి వెళ్దాం. కొత్త నుంచి ఫోన్ చేస్తున్నానికి టికానా లేదు కానీ అలా కలపడానికి వెళ్ళిపోతున్నాడంట. అంటే ఏంలే ఫోన్ బిజీగా ఉంటే నలుగురం కలిసి ట్రంప్ తో మాట్లాడుతుండే. అసలు ఇంతకి మా ఆయన ఎక్కడ ఉన్నాడండి? ఫస్ట్ మా ఆయనకు ఫోన్ ఇవ్వండి. సచిన్ టెండూల్కర్ కి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేపిస్తుండే. ప్లీజ్ అండి మా ఆయనకు ఒకసారి ఫోన్ ఇవ్వరా? ఇస్తామా? అంది వేళ సానియా మిర్జా కొంచెం టెన్నిస్ టిప్స్ ఇస్తారు. ఇంతకి ఫోన్ మీ దగ్గర ఎలా వచ్చింది? నేనా? ఆయన పివి సింధుకి షటిల్ నేర్పిస్తుంటే ఫోన్ పట్టుకున్నా. మరి మీరేం చేస్తున్నారండి? నేనా అండి? నాలా ఖాళీగా ఉన్న వాళ్ళతో కబుర్లు చెప్తూ ఉంటా అండి. థ్యాంక్స్ భయ. బాస్ ఒకసారి ఫోన్ ఇస్తారా? సారీ ఇప్పుడు బిజీ. థ్యాంక్ యూ. ప్యాటర్న్ చెప్పండి. రీడల్ చేసి వాళ్ళ భార్యకే ఇస్తా. హలో ఏవండి? చెప్పండి. ఏవండి అంటారా ఏంటండి? నేను రవి గారి బావమరిదిని. ఏ రవి గారి గురించి మాట్లాడుతున్నారండి మీరు? అదేనండి రియల్ ఎస్టేట్ రవి గారు. అవును. వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయారు. మీరెవరు ఇంతకి? నేను మా ఆయన గారి పెళ్ళాన్ని మాట్లాడుతున్నానండి. అదేంటండి జోకేస్తారు? రవి గారికి మా అక్కకి పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుందండి. మీరు మళ్ళీ భార్య అంటారేంటి? జోకేస్తుంది. అక్క విన్నావా? ఈ రిమోరో పెళ్ళామంట. హలో హలో హలో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వర్క్ ఎక్కడ దాకా వచ్చింది ప్రాజెక్ట్? పెర్ఫార్మెన్స్ అయ్యో అబ్బో సార్ ఇప్పుడే ఫైల్ కంప్లీట్ అయింది సార్. ఫైల్ ఇందాని చూస్తున్నా నా క్యాబిన్ పక్క వచ్చి బుజ్జి బంగాళదుంప ఏందా అంటున్నావు? నువ్వు మీ ఆవిడతో ఫోన్ మాట్లాడుకోవడానికి జీతం ఇస్తాను అనుకుంటున్నావా? నేను ఉద్యోగం చేయడానికి కదా. అది లాభం లేదు. నీకు ఉద్యోగం కావాలా విడాకులు కావాలా? రెండోదే కావాలి సార్. గుడ్ బాయ్, కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ శాంక్షన్ ద విడాకుల్స్. ఇప్పుడు ఇద్దరు ప్రాణ స్నేహితులకి ఎట్లా విడదీయాలి? దుర్మార్గుడా. మరి పని అయితలేదు కదా, ఇండియా డెవలప్ అయితలేదు. అవును. వీళ్ళిద్దరు ప్రాణ స్నేహితులు. నేను ఇంట్లో పడుకుని ఉంటాను, నా ఫ్రెండ్ నాకు ఫోన్ చేస్తాను. పడుకో మరి. పడుకుంటున్నా. హలో శరత్తు, ఏం చేస్తున్నావురా? మామ చెప్పరా. ఏం చేస్తున్నావురా? పడుకున్నాను రా. నువ్వేం చేస్తున్నావు? సరే గాని క్యాంటీన్కి వచ్చే మాట్లాడుకుందాం. నేను ఇంకా బ్రష్ కూడా చేయలేదురా. ఓరిని మేము చేసామేంట్రా బ్రష్? వారం రోజులు చేశాను. అబ్బా తెలుస్తుందిరా. సర్లే కానీ కొంచెం ఆకలేస్తుందిరా, ఏమన్నా తినేసి వస్తా. అబ్బా గుర్చేకరా బాబు. తినేసి ఏమొస్తారు? నేను తినిపిస్తారా? నేను తినిపిస్తారా? సర్లే వస్తున్నా. వచ్చే అర్జెంట్
ఒకసారి పాట ఆపురా. ఆ పాట ఏంటి, మీరు వేసిన డాన్స్ ఏంటిరా? మీ ఇద్దరేసి ఎలా ఉంది తెలుసా? అక్క బావని. ఏంటి అర్జెంట్ అన్న? ఏమైంది చెప్పు. అర్జెంట్ ఏముంది, ఫ్రెండ్స్ లో అర్జెంట్ ఏముంటుందిరా, ఊరికే మాట్లాడుకుందామని పిలిచాను అంతే. ఎందుకురా? కూసేగాడిది వచ్చి మేసేగాడిని చెడగొట్టిందంట. అరే మా డాడీ రోజు అంటాడు ఇది. అయినా ఏంట్రా వాడి మా నాన్న వాడు పడుకున్నాడు కదా, పడుకుంటే లేపి మళ్ళీ ఏంటి నువ్వు పడుకుంటే పాపం వాడు ప్రశాంతంగా పడుకుంటేనే కదా పని చేసేది. వినరేంట్రా మీరు అస్సలు? సార్ మీరు మాకేమైనా కనెక్ట్ అవుతున్నారా సార్? అయ్యో నేను ఫోన్ లో మాట్లాడుకుంటున్నాను. ఫోనే కదా, ఫోన్ అంటారా, వదిలే. అవును గాని రాత్రి బాగా నిద్ర పట్టింది ఏట్రా? ఏదో పట్టిందిలే గాని నీకు పట్టిందారా? నాకైతే మెడ పట్టిందిరా. నాకా? నీకే. సిగ్గుపడుతున్నావంటే ఏమైంది? నిన్న నైట్ నిద్రపోయానా? నిద్రపోయానా? సిగ్నల్ అందుతాను. హలో చెప్పింది. నైట్ నిద్రపోయానా? రాత్రి కల్లోకి కాజలు సమంత, ఓ సారీ పెళ్ళలేదు, రాకుల్, రాశికన్నా అందరూ వచ్చారా. వీళ్ళు వచ్చారంటే ఖచ్చితంగా ప్రతిభను కూడా వచ్చి ఉంటాడా? వాళ్ళు నా కల్లో కదా ఉన్నారు, నీ దగ్గర వచ్చారు. వచ్చి చెప్పరా. ఏముంది, థ్యాంక్స్ చెప్పారులే. దీనికోసం ఇందాక నుంచి బిల్డప్. సర్లే నాకు ఆకలేస్తుందిరా. తిందా. అవును గాని డబ్బులు తెచ్చా? నేను నిద్ర మంచం మీద నుంచి వచ్చాను, నా దగ్గర డబ్బులు ఎందుకుంటారా చెప్పు. దస్తగిరి రాసుకుంటాడులే, వెళ్ళిపోండి ఏం కాదు క్యాంటీన్ లో. రే ఫ్రెండ్ అంటే షేరింగ్ రా. ఇదిగో నా దగ్గర 10 ఉంది, నీ దగ్గర కూడా 10 ఉంటాయి. దరిద్రుడా, అయినా దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉన్నావు. మళ్ళీ వానికి నిద్ర లేపి మళ్ళీ ఎందుకురా? అసలు ఏంట్రా నువ్వు? వాడి మా నాన్న వాడు పండుకున్నాడా, టైం అంతా వేస్ట్ చేసావు. సర్లే కానీ నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి, 10 గంటలకు ఇంటర్వ్యూ ఉంది, దారిలో కరెంట్ బిల్ కట్టాలి, వాటర్ బిల్ కట్టాలి. నేను వెళ్తాను, మా డాడీ తిడతాడు రా. ఆగరా, ఇంటర్వ్యూ ఎన్నింటికి? 10 గంటలకి. 10 గంటలకి నాకు బైక్ ఉంది కదా, అందులో పెట్రోల్ నువ్వు పోయిస్తావు కదా, ఇంకెందుకు చెప్పు, నేను దించుతాను రా. 10ంటికి కదా, సరేదా ఎక్కు. సరే పద. మొహంతో వెళ్తున్నారా? మొహం అన్న కడుక్కొని వెళ్ళరా నువ్వు ఇంటర్వ్యూ? సార్ ప్రతిసారి ఏంటి సార్ మీరు నాకు కనెక్ట్ అవుతారు? అయ్యో నేను ఫోన్ లో మాట్లాడుతున్నానండి, మీరే నాకు కనెక్ట్ అవుతున్నారు. అరే ఒక్క నిమిషం దిగరా. ఇక్కడ పని ఏమన్నా నాకు కొంచెం పని ఉంది, ఇంటర్వ్యూకి టైం అవుతుందిరా. ఒక్క నిమిషం మామ, ఒక్క నిమిషం, నువ్వు టెన్షన్ పడకు. సరేరా బాబు. అన్న కరెంట్ బిల్ కట్టమంది మా అమ్మ. నేను కరెంట్ ఆఫీసరా? ఇలా సడన్ గా పాత్రలు ఇస్తే కష్టం రా. ఇంటి నెంబర్ 1-2-8. 1-2-8. మీ కరెంట్ బిల్ ఏంటి ఇంత ఉంది? ఎంత వచ్చింది సార్? ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? దగ్గర 4 ఉంటారు. నువ్వు ఫోన్ మరి ఎక్కువసేపు ఛార్జింగ్ పెడుతున్నట్టున్నావు ఆయన. ఫోన్ ఛార్జింగ్ కరెంట్ బిల్ వస్తుందా సార్? రాత్రి ఎక్కువ వాడితే పొద్దున్న ఛార్జింగ్ పెట్టాలి కదా. ఓకే అమ్మా, వెరీ గుడ్. బిల్ అయిపోయింది, వెళ్ళిపో. నువ్వు కలర్ నలుపే అనుకున్నా గానీ నువ్వు పెద్ద ఎరుపురా. అసలు వాడు నువ్వు కరెంట్ బిల్ కడతాను ఏంటయ్యా నువ్వు ఫోన్ లో మాట్లాడుతున్నా? జరుగుతున్న సిచ్యువేషన్ మీ డైలాగ్స్ కొంచెం కనెక్ట్ అవుతుంది అంటే మీతోనే కనెక్ట్ అవుతానా నేను? వేరే వాళ్ళతో కనెక్ట్ అవుతా? వాడు నువ్వు కరెంట్ బిల్ కడతా అంటే వాడు వద్దన్నాడు, వాడు ఇప్పుడు కట్టుకుంటున్నాడు. రే వాడు నిన్ను శాంతం నాకిచ్చేస్తున్నాడు రా, అర్థం చేసుకోరా నువ్వు. రే కరెంట్ బిల్ కట్టేశాను, దా బైక్ డైరెక్ట్ ఆఫీస్ కి. ఓకేనా? దా వచ్చి. అదిగో నీ ఇంటర్వ్యూ ఆఫీస్ మా వచ్చేసింది. జాబ్ కన్ఫర్మ్, కుమ్మేయాలి. ఓకేనా? వెళ్ళిపో, వచ్చాక పార్టీ చేసుకుందాం. సార్ ఎన్నింటికి రమ్మన్నారు? 10 సార్. ఇప్పుడు టైం ఎంత అయింది? 10 దగ్గరలో ఉంది సార్. అదేమన్నా చెట్టా పాండబ్బానా దాని దగ్గరలో ఉండడానికి? అంటే ముళ్ళు దగ్గరగా ఉంది సార్. ముళ్ళు దగ్గరగా ఉందా? మరి నా వాచ్ ఏంటి 10 దాటింది? కాస్ట్లీ కదా మీది కొంచెం. సారీ, మీకు ఇంటర్వ్యూ చేయట్లేదు, మీకు జాబ్ రాదు, క్యాన్సిల్. అంటే నాకు సమస్య లేదు, యు ఆర్ నాట్ గెటింగ్ దిస్ జాబ్. బాబు రవి అంటే నువ్వే కదా? యా నేనే. మీ ఫ్రెండ్ శరతే కదా? యా శరత్. మీరు వాడితో తిరగకండి అయ్యా, మీ జీవితం అంతా వేస్ట్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు? నా ఫ్రెండ్ తెలుసా? రే నీకు ఆత్రం ఎక్కువ, ఆవేశం తక్కువ రా. మొత్తం వినరా, నీ లైఫ్ కి సంబంధించిన మ్యాటర్ రా. ఏంటది? మొన్న నువ్వు బజార్ లో నడుచుకుంటూ వెళ్తున్నావా? రోజు బజార్ లో నడుచుకుంటూ వెళ్తాను. అప్పుడు రాశి నిన్ను చూసి పడిపోయింది. రాశి? ఏ రాశి? రాశి కన్నా. అయ్యో మార్కెట్ లో బయట తోటకూర అమ్ముతుంది.
పిచ్చ పిచ్చగా నచ్చింది. నీ గురించి తెలుసుకోవాలని మీ ఫ్రెండ్ శరత్ కి ఫోన్ కాల్ చేసింది. అవునా? హే, కుమ్మేసి ఉంటాడు ఖచ్చితంగా పెళ్లి ఫిక్స్ గా. నీ మొహం రా. థు. వాడే నీ గురించి ఏమన్నాడో తెలుసా? నువ్వెందుకు పనికి మాలిన సార్ వాడు అన్నాడా మీరు అంటున్నారా? నాకు అర్థం కావట్లేదు. బాబు నిన్న జరిగిందే చెప్తున్నా, నీ ఇష్టం, నీ లైఫ్ గురించే. చెప్పు. నువ్వు పెద్ద వేస్ట్ గానివి, నీకు జీవితంలో జాబ్ దొరకదు, నువ్వు బతికే వేస్ట్ అన్నాడు రా నీ గురించి. మాట అన్నాడా? నీ గురించే చెప్తున్నా, బాగా ఆలోచించుకొని డిసిజన్ చేసుకో. ఏమైందిరా అంత నీరసంగా వస్తున్నావు? ఇంటర్వ్యూ దొబ్బింది. ఏరా ఇంటర్వ్యూ దొబ్బిందా? దొబ్బింది. సరే నీకెలా తెలుసా విషయం? దొబ్బుద్దిరా దొబ్బుద్ది. ఫ్రెండ్స్ గురించి అబద్ధాలు చెప్పేవాడికి ఇంటర్వ్యూ దొబ్బకుంటే ఏం దొబ్బుద్ది? ఒరే దీనికి దానికి సంబంధమే ఉందిరా. నేను లేట్ గా వెళ్ళాను, ఆయన స్ట్రిక్ట్ ఆఫీసర్ కాబట్టి, టైం సెన్స్ ఉంది కాబట్టి ఆయన నన్ను బయటకు పంపించారు. నువ్వెందుకు అంత ఇరిటేట్ అవుతున్నావు? నువ్వు ఇరిటేట్ అవుతానురా. ఈ మధ్య నా గురించి ఎవడెవడో ఏమేమో చెప్తున్నాడు, ఇరిటేట్ అవుతాను. వెళ్ళిపోతున్నా. ఎవరు చెప్పాడు? ఎవరు చెప్పాడు చెప్పు. ఎవడు చెప్పాడో తర్వాత తెలుస్తుంది. నువ్వు వెళ్ళు, నేను వెళ్ళిపోతున్నా. ఒరే నేను వస్తాను రా, నన్ను తీసుకో. నాకు బయట పని ఉంది, నేను వెళ్ళిపోతున్నా. నువ్వు వెళ్ళు. ఫ్రెండ్ అన్నావు, షేరింగ్ అన్నావు. ఫ్రెండ్ లేదు. సూపర్. సక్సెస్ఫుల్ గా ఇలాగే అందరిని విడగొడుతూ ఉండాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. జై సింగిల్. జై సింగిల్. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు ఫైనల్ 2. ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు కుర్చీలో కూర్చుంటారు. అది రౌండ్ రౌండ్ తిరిగి ఆగుతుంది. ఆగానే పరిగెత్తుకుంటూ వచ్చి రింగ్ లో నుంచుంటారు. మీ ఫ్రెండ్ అక్కడి నుంచి బెలూన్ ఇస్తుంటారు. మీ నోట్లో టూత్ పిక్ ఉంటుంది. ఆ టూత్ పిక్ తో ఆ బెలూన్ ని టచ్ చేస్తే పేలుతుంది. అది పేలగానే అందులో ఇంకో బెలూన్ ఉంటుంది, అది కింద పడిపోతుంది. దాన్ని ఏరుకుని వచ్చి మళ్ళీ మీరు ఇలా పేలుస్తారు. పేలిస్తే అందులో గోళీ ఉంటుంది. ఆ గోళీ తీసి ఈ ప్లేట్లో పెట్టాలి. అది నాకు చెప్పడానికి ఇంత టైం పట్టిందంటే మీకు ఆడడానికి ఎంత టైం పడుతుంది? ఎవరు ఫస్ట్ ఆడతారు? రెడీ? 3, 2, 1 గో. Music on can, disco on can, move it on can, slowly, slowly. Ha, party, 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 let's together party. Cutie, 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 baby, come on shake your booty. Naughty, 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 మేమంతా చాలా naughty. Come on baby, let's get dirty. Rara brother, super weather, let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. 2, 1 స్లోగా. ఓకే, ఆ ఏసీ ఎరగడా పదా రింగ్ లో పదా. తిక్కగున్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే, టూత్ పిక్ తీసి నోట్లో పెట్టుకో, చేతులు బ్యాక్ సైడ్ పెట్టుకో. నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే, తిక్క తిక్క తిక్కగున్నదే, అన్ని పక్కలాగి తొక్కుతున్నదే. అర్మానీ సుటు అడిడాసు బుటు అదిరే నీ కటౌట్ మస్తుగున్నదే. బాపురే బలి స్వీటు బెల్జియం చాక్లెట్ ఫ్యూజులే వెళ్ళిపోయేట్టు గుంజుతున్నదే. అరిటాకు కొబ్బుల్నే అటు ఇటుగా అల్లుకోరు పిల్లోడా త్వర త్వరగా. గడిదాటేసి గలబా చేసి సిగ్నల్ ఇచ్చినవే సిగ్గు సిగటరగా. మోస్ట్ వాంటెడ్ అబ్బాయి మోగించు డోలు సన్నాయి, ఐ వాంట్ బూస్ట్ బుజాయి. వాస్తు సూపర్ అమ్మాయి వయసు పీచు మిఠాయి కొసరి కానుకి చేయి. పిల్లగాడు పట్టా పట్టాసే పిల్ల సొక్కు చక్కా చక్కాసే ఏకదమ్ చోడి ఏ క్లాసే అంటుకుంది క్రేజీ రొమాన్స్. అర్మానీ సుటు అడిడాసు బుటు అదిరే నీ కటౌట్ 5, 4, 3, 2. ఓకే, టైమ్ అప్. అరే మస్తున్నావు. సూపర్ డార్లింగ్, వెల్ ప్లేడ్. చాలా బాడావు. తన గేమ్ అర్థమయ్యే లోపల టైం అయిపోయింది. బట్ గుడ్ ట్రై, సూపర్. మోస్ట్ వాంటెడ్ అబ్బాయి మోగించు డోలు సన్నాయి. 3, 2, 1 Disco on can, move it on can, slowly, slowly.
party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, naughty, naughty. Mevanta chala naughty. ఉన్నారా మేడం గారు? ఓకే 3, 2, 1 స్లోగా వెళ్ళమా రింగ్లోకి దా రింగ్లోకి తిక్క తిక్క తిక్కగున్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే ఏ దొక్కలో ఇదేమి లైఫ్ ఇష్కుల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే అరుమాని సుట్టు అడిడాసు బుట్టు అదిరే నీ కటౌటు మస్తుగున్నదే బాపురే బలి స్వీటు బెల్జియం చాక్లెట్ ఫ్యూజులే వెళ్ళిపోయేట్టు గుంజుతున్నదే అరిటాకు సొప్పుల్నే అటు ఇటుగా అల్లుకోర పిల్లోడా త్వరగా గడిదాటేసి గలబా చేసి సిగ్నల్ ఇచ్చినవే సిగ్గు సిగతరగా మోస్ట్ వాంటెడ్ అబ్బాయి మోగించు డోలు సునాయి ఐ వాంట్ ఎ బూస్ట్ బజాయి వాస్తు సూపర్ అమ్మాయి వయసు పీచు మిఠాయి కొసరి కాను కిచ్చేయి పిల్లగాడు పట్టా పట్టాసే పిల్ల సోకు చకా చకాసే వెళ్ళి మీ ఫ్రెండ్స్ మీద దులిపేమా మొత్తం పౌడర్. ఓకే మా తరఫు నుంచి చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. కూర్చోండి. అండ్ మా తరఫు నుంచి మరో చిన్న గిఫ్ట్ మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇలాగే ఆల్వేస్ కీప్ స్మైలింగ్, ఆల్ ది బెస్ట్, మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బాయ్, థ్యాంక్ యూ.